హస్తకళాకారులకు ప్రత్యక్ష అమ్మకాల వేదికగా గాంధీ శిల్ప బజార్ను ఏపీ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుండి 21 వరకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది హస్తకళాకారులు తమ సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారని, దీనివల్ల కళాకారులకు నాణ్యమైన ధర, ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ వుడ్ కార్వింగ్స్, లెదర్ పప్పెట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డైరీలు, కార్పెట్లు, టై అండ్ డై వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు విక్రయానికి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ, ఎంఓఎస్డి ఐవి లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ వీరబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ అపర్ణ లక్ష్మి, సుబ్రహ్మణ్య దేవస్థానం చైర్మన్ వైవిడిసి ప్రసాద్, నాయకులు అత్తి సత్యనారాయణరాజు, వై శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హస్తకళకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు రాజమహేంద్రవరంలో మనము గాంధీ సిల్క్ బజార్ని ఎంతో ఘనంగా 40 షాపులతో ప్రారంభించి ఈ యొక్క వారం రోజులు ఈ సిల్క్ బజార్లో రకరకాల వస్తువులందరినీ కూడా అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. చాలా సరసమైన ధరల్లో ఈరోజు మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు. నేను రాజమహేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతమైన మీకు వెంకటగిరి అయితే ఏమి, శారీస్ అయితే ఏమి, జామ్దాని శారీస్ అయితే ఏమి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ అన్నిటి నుంచి కూడా రకరకాల హస్తకళలతో చేయబడిన సిల్క్ శారీస్, అలాగే కాటన్ శారీస్ చాలా తక్కువ ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. మహిళలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను రాజమహేంద్రంలో. అలాగే మీకు ఇక్కడ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎన్నో కూడా ఇక్కడ మేము ఈ యొక్క 40 స్టాల్స్లో రకరకాల స్టాల్స్ ఇచ్చున్నాం. కాబట్టి రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఇక్కడ షాపింగ్కి రావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే దేశంలో హస్తకళలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ హస్తకళాకారుని మనం ప్రొడక్ట్ చేయాలి, వాళ్ళు చేసే వస్తువుల్ని ప్రమోట్ చేయాలి, అలాగే వాళ్ళు ప్రాఫిటబుల్గా చూడాలి. ఈ కళలను మనం అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఈ యొక్క కార్పొరేషన్కి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. మనము రాష్ట్రమంతా 36 వన్ డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వారందరికీ కూడా ఏవైతే వస్తువులు కావాలో నిన్న దానికి ప్రతిగా కాళహస్తిలో మనము వాళ్ళందరికీ కూడా పనిముట్లు ఇచ్చాం. దాదాపు 10,000 రూపాయల విలువ చేసే వాళ్ళకు 10 లక్షల రూపాయల పనిముట్లు అంటే 100 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మగ్గాలు ఇవన్నీ కూడా 90% కన్సెషన్లో అంటే 18,000 వస్తువు 1800కు ఈ యొక్క కళాకారులకు ఇవ్వడానికి మన రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఎన్డీఏలో మన యొక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు, అలాగే సెంట్రల్లో ప్రధానమంత్రి గారు ఈ హస్తకళను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారు ఎంత చేస్తున్నా ఏం చేసినా ప్రజలు మనము వీళ్లకు సపోర్ట్ చేయాలని ఆలోచనలో మనం ముందుకెళ్ళాలి. లోకల్ టు గ్లోబల్ అని మన ఈ యొక్క హస్తకళలో చేసిన ప్రతి వస్తువును కూడా ప్రమోట్ చేసే విధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ కళాకారులు వెంట నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఏమి చెప్పినా ఎంత చెప్పినా ఈ యొక్క ఎగ్జిబిషన్ గురించి, గాంధీ సిల్క్ బజార్ రాజమహేంద్రవరంలో తిరిగిన ఈ ఎగ్జిబిషన్ గురించి మీరు మీడియా మిత్రులు